అని అనుకుంటాము. ప్రజలు ఆల్రెడీ మ్యాండేటరీ ఇచ్చారు, వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్పారు. కాకపోతే ఇవాళ జరుగుతున్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరించారన్నది కూడా ప్రజలకు తెలుసు సార్. ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆ రోజు. ఆ రోజు వాళ్ళ క్యాడర్ని కట్టడి చేయడం మానేసేసి మా వాళ్ళకి బీపీలు వచ్చాయి, అందుకే పగలగొట్టారు, ఏమన్నా చేస్తారు మా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం. ఇవాళ నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇవాళ శుభ్రచి పారిపోతున్నారండి ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా అండర్ గ్రౌండ్ కి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే పారిపోతున్నారా? అంటే వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు అంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తారన్నది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ బురద రాజకీయం అయిపోయింది సార్. ఇప్పుడు లండన్ వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించే. అంటే వాళ్ళ ఒక హక్కు పక్షి ఛానల్ ఉంది, కొన్ని ఛానల్స్ ఉన్నాయి సార్, అందులో వేస్తారు గుర్తుపట్టలేని విధంగా గుట్టలు గుట్టలుగా శవాలంట సార్. ఇదేనా మార్చులకి వెళ్ళి చూస్తున్నారా ఏంటి? ప్రజల మధ్య తిరగట్లేదా? ప్రజలు మాట్లాడట్లేదా? ఈ వైసీపీ నాయకులు వెళ్ళి అక్కడ శవ రాజకీయాలు చేస్తుంటే ఆ శవ రాజకీయాలు చేయడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తుల్ని ప్రజలు తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు. అంటే ఎప్పుడు మంచి కోరుకోవాలి ప్రజలు. అంటే లక్షల మంది జీవించేటువంటి జీవన విధానం ఉన్నటువంటి విజయవాడ లాంటి ఏరియాలో ఇంత వరదల విపత్తు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అంటే ప్రతి చోట కూడా వయసు మళ్ళిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ సహజంగా మరణించడం అనేది సహజం. అటువంటి ఎక్కడైనా జరుగుండొచ్చు కాక ఆ జనాలను కూడా పట్టుకుని శవరాజకీయం చేస్తారు సార్ నిజంగానే. అలాంటి మృతదేహాలను పట్టుకుని శవరాజకీయం చేస్తారు అంటే రాజకీయం చేయొచ్చు, కానీ మరి ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం చేయకూడదు సార్. అది వైసీపీ వాళ్ళు చేసేటువంటి రాజకీయం ఎంత నీచంగా ఉందంటే, ఏపీలో ఎలాంటి చర్చ జరుగుతుందంటే ఈ వైసీపీ నాయకుల మీద నిజంగా మనం మేము కూటమి ప్రభుత్వం చీకొట్టక్కర్లేదు సార్, ప్రజలు చీకొడుతూ ఉన్నారు ఈ రోజు. చక్కగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు ఆయన కష్టార్జితాన్ని ఇప్పుడు ఈ వైపరీత్యానికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించడం జరిగింది. అలాగే సినిమా హీరోలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి అందరూ కూడా ముందుకొచ్చి ఆదుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ నాయకులు ఆల్రెడీ సోదరు శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది. అంటే వైసీపీ నాయకులు ఎంత విరాళం ప్రకటించారు సార్? ఇవ్వని దాన్ని కూడా ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని పేక్ ప్రసారం చేసుకుంటున్నటువంటి ఈ వ్యక్తులు, ఎంగిలి చేతితో కాకిని కొట్టలేనటువంటి ఈ వ్యక్తులు వైసీపీ నాయకులు ఎలా విమర్శిస్తారు? ఇంత విపత్తును తట్టుకుని అంటే 5 సంవత్సరాలు కనీసం కాలవల్లో పూడికలు తీయించలేనటువంటి, కబ్జాలు తప్ప పూడికలు తీయించలేనటువంటి ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు తట్టుకోవడానికి కష్టమైంది. ఎక్కడో ఒక వాల్ కట్టించారని ఆ వాల్ చుట్టూరు ఏగలా తిరుగుతూ ప్రచారం చేసుకుంటారు. 2018లో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 78% పూర్తి చేశారు అది రిటైనింగ్ వాల్. అవును సార్. ఆ వాళ్ళకి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కట్టించాడని ప్రచారం చేసుకుంటున్నాడే, మరి మిగతా గ్రామాలు ముంపుకు గురవుతాయని మీకు తెలియదా? ఇవాళ 3 నెలలు కూడా గడవక ముందే కూటమి ప్రభుత్వం మీద మీరు ఇంత ఫేక్ ప్రచారాన్ని మొదలు పెట్టారే. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. దేవుడి దేవాళ్ళు ఇంత విపత్తు విజయవాడకు రాలేదు, కానీ వచ్చుంటే కనుక నిజంగా ఆ లక్షల మందిలో నిజంగా చాలా ఇవాళ ప్రాణాలతో ఉన్నారు సార్. అందరినీ కాపాడుకోగలిగాం ఏదో రకంగా. ఆ ప్రాణాలను కూడా లక్షల మంది మృత్యువాత పడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఉండేది వైసీపీ గవర్నమెంట్ లో కనుక ఇంత విపత్తు విజయవాడకు వచ్చి ఉంటే కనుక. అంటే ప్రజలకు అన్ని తెలుసు కానీ వీళ్ళు మాత్రం శవ రాజకీయాలు, ఓదార్పు రాజకీయాలు మాత్రం మారరు సార్. వీళ్ళు వైసీపీ నాయకుల కంటే మానవత్వం లేనటువంటి వ్యక్తులు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికార దాహం తప్ప వేరే ప్రజల గురించి పట్టదు. కరోనా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కరోనాలో వీళ్ళు ఏ సేవలు చేశారు సార్? గ్రౌండ్ లెవెల్ కి, రూట్ లెవెల్ కి వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు మా జనసేన పార్టీ అధినేత ఒక పిలుపునిస్తే, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక పిలుపునిస్తే ఇంట్లో మేము తినడం మానేసి పట్టుకెళ్ళి పెట్టినటువంటి పరిస్థితులు ఇక్కడ ఏపీలో నెలకొని ఉన్నాయి. కనీసం బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్దని ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఆ రోజు ప్రజలను ఆదుకోవడానికి ముందున్నాయి కాబట్టి ఈ రోజు కరోనా నుంచి బయటికి రాగలరు.
అంటే ఈ రోజు రోజులు గడిచిపోయాయి కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని చేసేస్తారంట. వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ సార్ ఆ రోజు మెడికల్ కిట్లు కూడా లేవు ఎక్కడ కూడా. వాలంటీర్స్ ఫోన్ చేస్తే వాలంటీర్స్ వచ్చేవాళ్ళు కాదు ఎక్కడికక్కడ. మాస్కులు లేకనే కదా డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడని ముద్రేసి చంపేసింది. మాస్కులు అడిగినందుకే కదా సార్ దళితుడైనటువంటి సుధాకర్ గారిని పిచ్చోడి చేసి చంపేసింది వైసీపీ గవర్నమెంట్. రైట్. ఈ రోజు అన్ని రోజులు గడిచిపోయినంత మాత్రాన గతం ఎవరు మర్చిపోరు సార్, ప్రజలు అసలు మర్చిపోరు. మనం చేసిన సాయం అన్నా మనం చేసినటువంటి తప్పిదమైన ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 11 ఇచ్చి పంపించారు. రైట్ శ్రీనివాస్ గారు, రాష్ట్రం ఇంత విపత్తులో ఉంటే అంటే జగన్మోహన్